హాయ్ అండి అందరికీ. ఈ సాటర్డే 11th అక్టోబర్ మా ఇంట్లో కిట్టి పార్టీ అయిందనమాట. మా అపార్ట్మెంట్లో ఒక కిట్టి గ్రూప్ ఉంది. సో ప్రతి మంత్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో కిట్టి పార్టీలా పెట్టుకుంటాం అనమాట. సో ఆ పార్టీలో గేమ్స్, ఫుడ్, వాట్ నాట్ ఫుల్ ఎంజాయ్ చేస్తాము 2 to 3 hours. సో ఈరోజు మా ఇంట్లో నేను అందరూ వచ్చాక ఇదిగోండి ఇలాగా కొన్ని గేమ్స్ పెట్టాను. ఫస్ట్ గేమ్ ఇదేమొచ్చి కప్స్ అనమాట. ఓపెన్ అండ్ క్లోజ్ కప్స్. సో ఒకరు ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకోళ్ళు క్లోజ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఒకళ్ళు క్లోజ్ చేస్తూ ఉంటారు కప్స్ని, ఇంకోళ్ళు ఓపెన్ చేస్తూ ఉండాలి. లాస్ట్లో ఎవరు హైయెస్ట్ కప్స్ ఓపెన్ అయి ఉన్నాయో వాళ్ళు విన్నర్, లేదా ఎవరిది కప్స్ క్లోజ్ అయి ఉన్నాయో వాళ్ళు విన్నర్స్ అనమాట. హైయెస్ట్ స్కోర్. సో ఇక్కడ చూసారు కదా, అందరూ వాళ్ళ స్ట్రాటజీస్తో చాలా యాక్టివ్గా ఆడుతున్నారు. నేను వీడియో తీస్తున్నా. అందరూ ఏమొచ్చి అలా చేస్తే ఆ స్ట్రాటజీ యూజ్ చేయి, లేదా పక్క నుంచి డిస్ట్రాక్ట్ చేయడం మెయిన్గా ఇవన్నీ చేస్తున్నారనమాట. అండ్ ఈరోజు థీమ్ వచ్చేసి పింక్ ప్రిన్సెస్ బార్బీ అని పెట్టాను. మోస్ట్లీ ప్రిన్సెస్లా రెడీ అవ్వండి అని పెట్టారు. మన మదర్స్కి రెడీ చేయడమే తప్ప మనకున్న బిజీ స్కెడ్యూల్కి రెడీ అవ్వేది ఛాన్స్ ఉండదు. బర్త్డే పార్టీస్కి వీటికి అన్నిటికి వాళ్ళ పిల్లల్ని రెడీ చేస్తారు, కానీ మనం అంత ఎఫెక్ట్ పెట్టాం. సో అలా రెడీ అవ్వండి, లేదంటే పోన్లే ఇంకా అది కూడా కష్టపెట్టడం ఎందుకు వాళ్ళకి అని చెప్పి పింక్ అని చెప్పా. సో అలాగా పింక్ వేసుకున్నారు. తిని ఒక్కతే బ్లూ వేసుకుంది, ఎందుకంటే తిని చూడలేదంట. ఇన్వైట్లో పెట్టింది, నేను థీమ్ కోడ్ పెట్టింది, తను చూడలేదంట. సో బ్లూ వేసుకొని వచ్చింది. అందరూ చాలా యాక్టివ్గా ఆడారు, విచ్ ఇస్ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎవరు తగ్గలేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఇలా గేమ్స్ పెట్టినప్పుడు మామూలుగా అయితే మా కిట్టి గ్రూప్లో 17 to 18 మెంబర్స్ ఉంటారు. బట్ ఇది మామూలుగా అయితే సెప్టెంబర్లో అవ్వాలి. బట్ మీకు తెలుసు కదా, దసరా హాలిడేస్ అవి రావడం వల్ల అందరూ వెకేషన్స్కి వెళ్ళారు. సో సరే అని అది పోస్ట్పోండ్ అయ్యింది. ఈసారి కూడా మ్యాక్సిమం కొంతమంది ఒక 5 మెంబర్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు. అంటే స్కూల్స్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరూ ఇంకా రిటర్న్ అవ్వలేదు. ఇద్దరు ఏమొచ్చి ఎమర్జెన్సీ మీద ఆ రోజు చెప్పారు. బట్ ఇంకా సరేలే, ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం కదా అని పెట్టామన్నమాట. కిట్టి పార్టీ అదే సాటర్డేనే పెట్టాము. అందరూ ఆ రోజే ఫ్రీగా ఉన్నారు అని చెప్పారనమాట. ఆప్ట్ చేసుకోవచ్చు, మనం 2 ఆప్షన్స్ ఇస్తాము, 2 to 3 ఆప్షన్స్ ఇస్తాం. వాళ్ళు ఆప్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఆ రోజు పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది ఇంకో గేమ్. ఇది ఏంటి అంటే బెలూన్స్తో అన్నీ ఒకే దగ్గర స్టాక్గా పెట్టాలన్నమాట. ఆ కప్స్ అని ఒక స్టాక్గా పెట్టాలి. అండ్ ఈ గేమ్ వల్ల మాకేం తెలిసిందంటే, ఇందిట్లో కొంతమందికి బెలూన్స్ ఊదడమే రాదు అని తెలిసింది. వాళ్ళు ఏంటంటే ఈ గేమ్లో ఫస్ట్ కప్ దగ్గరే ఉండిపోయేవారు. అంతలోకి వేరే వాళ్ళు ఏమొచ్చి గేమ్ అయిపోయేది. అండ్ ఇక్కడ అసలు మీకు ఒరిజినల్ వీడియో అంటే ఒరిజినల్ ఆడియో నేను మీకు పెట్టలేదు, కానీ ఎంత ఫన్ అంటే చాలా చాలా అసలు చెప్తున్నాను కదా, చాలా నవ్వాను నేను చాలా రోజుల తర్వాత. కిట్టి పార్టీ అంటే తెలుసు కదా, కొంచెం పర్సనల్గా ఉంటుంది. సో అండ్ థ్యాంక్స్ ఫర్ ద హస్బెండ్స్. వాళ్ళు కూడా కిట్టి పార్టీ అంటే మీరు ఎంజాయ్ చేయాలి, మీరు రీఫ్రెష్ అవ్వాలి అని చెప్పి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటామని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచి చూసుకునేవారు. సో లేడీస్ అందరూ ఇలాగా అట్లీస్ట్ సాటర్డే వీకెండ్ ఇలా కొంచెం ఎంజాయ్ చేయాలి అని చెప్పి. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, విల్ గెట్ టు నో ఈచ్ అదర్. అంటే క్లోజ్ అవుతాము. నైబర్స్గా ఉన్నప్పుడు ఆ క్లోజ్నెస్ అంటే హ్యాపీనెస్లో మళ్ళీ ఏవైనా దాంట్లో కూడా ఉండాలి అంటే మనం ఆ క్లోజ్నెస్ ఉండాలి. ఐ ఫీల్ దట్ జనరలీ. సో ఇలాగా ఈ గేమ్ కూడా అయిపోయింది. ఇదేమొచ్చి ఫుడ్ అనమాట.
పాట్లక్‌లా పెట్టుకుంటాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫుడ్ ఐటెమ్ తెచ్చుకొని ఒక ఇంట్లో కలిసి భోంచేస్తాం అనమాట. ఇదేమొచ్చి మేము 2 చిట్టీస్ తీస్తాం ప్రతి కిట్టి పార్టీలో. ఒకటేమొచ్చి ఆ మంత్ కిట్టి అమౌంట్ ఎవరికి వెళ్ళాలి అని, ఇంకోటేమొచ్చి నెక్స్ట్ మంత్ కిట్టి పార్టీ ఎవరింట్లో చేయాలి అని. సో ఆరవ్ చూస్తున్నాడు కదా, ఇక్కడ ఆరవ్ తీస్తున్నాడనమాట చిట్టీలు. ఫస్ట్ అమౌంట్ ఏమొచ్చి ఎవరి చేత అయితే తీపించారో వాళ్ళదే వచ్చింది. సెకండ్ ఇది పార్టీ అనమాట. పార్టీ ఎవరింట్లో అని చెప్పి తీయమంటే తీశాడు. చెప్తున్నాను కదా, ఆరవ్ అయితే చాలా కామ్గా ఉన్నాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగానే కోఆపరేట్ చేశాడు. ఫస్ట్ అమౌంట్ ఏమొచ్చి తినకే వచ్చింది. ఇంకో పార్టీ ఏమొచ్చి వేరే ఆవిడకి వచ్చింది. ఇది మాత్రం అసలు స్పాంటేనియస్గా అప్పటికప్పుడు అనుకున్న కాన్సెప్ట్ అనమాట. భోంచేసాక సరే ఏం చేద్దాం, ఇంకా ఏమైనా గేమ్స్ ఆడదామా అంటే లేదు, సరదాగా ఒక రీల్ చేద్దాం అన్నారు. ఇంకా అప్పటికప్పుడు రీల్స్ ఏవి అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అని చెప్పి టకటక వెతికి చేసిన రీల్స్ అనమాట ఇవన్నీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అసలు రీల్ చేయడం పక్కన పెడితే అది చేసే ప్రాసెస్, నేర్చుకునేవి నేను బ్లూపర్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను, చూడండి తప్పకుండా. ఇదంతా ఇంకా జీవించేసాం ఒక్కొక్కరు. వాళ్ళ టాలెంట్తో ఎవరు ఫ్లోలో వాళ్ళు వెళ్ళేవారు, అసలు ఎవరు తగ్గేవారే కాదు. అండ్ ఆ చేస్తున్న ప్రాసెస్లో కూడా అంతే, ఒకళ్ళు హైప్ చేయడం, ఒకళ్ళు ఏమో అని చెప్పి కమెంట్స్ వేయడం. ఫస్ట్ అసలు టైం సరిపోలేదు. 12:30 అంటే తెలుసు కదా, పార్టీస్ లేట్గా స్టార్ట్ అయితేనే పార్టీ అంటారు. 1కి అయిపోయింది, సో అవ్వలేదు. ఇవన్నీ బ్లూపర్స్. మేమేంటంటే రిహార్సల్స్ చేసేవాళ్ళం. సో ఎంత స్ట్రిక్ట్గా ఓకే ఫస్ట్ ఈ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అని అంతా డిసైడ్ చేసుకున్నాక ఎవరో ఒకరం మిస్ప్లేస్ చేసేవాళ్ళం. సో మళ్ళీ చేయాల్సి వచ్చేది. సో ఇందులో కొంతమంది చేయలేదు, వాళ్ళు ఏమొచ్చి రికార్డింగ్, వీడియో, ఆడియో ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇదంతా ప్రాక్టీస్. వెనకాల చూస్తున్నారు కదా, ఆరవ్ ఏదో ఆడేసుకుంటున్నాడు వాడంతలో. సో నేను ముందు చూపించిన 2 గేమ్స్ కాకుండా ఇంకో గేమ్ ఉంటుంది. అదైతే చాలా ఫన్ అసలు. అదేంటంటే మేము ఆడే హడావిడిలో పడిపోయి రికార్డ్ చేయడం మర్చిపోయాము. అంటే స్టాండ్ అది పెట్టి అంతా చేసాము కానీ రికార్డ్ ఆన్ చేయడం మర్చిపోయాము. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ ఓవరాల్ అసలు కిట్టి పార్టీ అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఫెల్ట్ ద సేమ్. ఒక సింపుల్ థ్యాంక్ యూ నోట్తో ఎండ్ చేసాము. ఇట్స్ బీన్ అమేజింగ్ వీకెండ్. ఇదేమొచ్చి మా కిట్టి పార్టీ హైలైట్స్ కిట్ అనమాట. ఎవరికి వాళ్ళం చూస్తే తెలుస్తుంది కదా. ఇది ఏమొచ్చి గ్రూప్ పిక్ అనమాట. నేను కిట్టి పార్టీకి ఇలా రెడీ అయ్యాను, నా ఫ్రెండ్ ఇచ్చిన బ్యూటిఫుల్ చైన్ వేసుకొని.